క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని సన్నిధిలో, దేవాతి దేవుని ఆరాధించే సమూహంలో దేవాతి దేవుడి మనలను ప్రవేశపెట్టినందుకు ఆ దేవాతి దేవునికి మనము మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దినమున పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస్యతకు, నీతికి ఏది అవసరమో దానిని మనము సమకూర్చుకొని ఆత్మీయ జ్ఞానముతో దేవాతి దేవుని యొద్ద ఉన్నటువంటి ఈవులను, వరములను, ఆశీర్వాదములను పొందడానికి దేవుడు మనతో బయలుదేరాల మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన జీవితానికి భద్రపరుచుకుంటూ వస్తున్నాం. దేవునికి ఒక పర్యాయం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యములో ఒక పుట్టుగుడ్డి వాడి గురించి రాస్తున్నారు. అంత మాత్రమే కాకుండా భిక్షగాడు అనే మాటను కూడా అక్కడ రాశారు. అంత మాత్రమే కాకుండా అతని పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. భర్తమయి అనే పేరుని ఎందుకు కొరగాని వాడు, అడుక్కునేవాడు, లోకంలో రోడ్డు ప్రక్కన ఉన్న వాడిని ప్రపంచము లెక్క చేయదు. లెక్క చేయను. తనకు తానుగా వారి యొక్క క్రియలో ఉంటారు, కానీ దృష్టిని కూడా ఆ వ్యక్తులపై వచ్చారు. నా దేవుడు ఏం చేశారంటే ఆ వ్యక్తి యొక్క పేరును కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేసి ఆయన యొక్క విశ్వాస్యతను, ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని, ఆయనకున్నటువంటి వెదరు, దేవునికి తెలియజేసిన విధానాన్ని లిఖింపచేసిన మాత్రమే కాకుండా నామముతో ఆయనను ప్రజ్వలింప చేయడానికి ఆ దినముల గారికి ఈ దినం వరకు సర్వ ప్రపంచము ఆ భిక్షగాని యొక్క భక్తి తత్పరతను కొనియాడుచు ఉంటుండగా మనం ఆ దేవునికి ఒకసారి కృతజ్ఞతలు చెల్లించబద్దలవుతున్నాం. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనము ప్రత్యేకించబడిన వారము. ఆయన యొక్క భక్తి తత్పరతలో జీవించే మనము, మన జీవన క్రమములో మన ఆత్మీయ జ్ఞానము దేవుని అడిగే విధానం ఎట్లా ఉందని దేవుడి విధానం మనతో ప్రశ్నిస్తున్నాడు. దేవుని అడుగుటలో అక్కడ భేషజాలు లేవు. దేవుని అడిగే విధానంలో భేషజాలు ఉండకూడదు. దేవుని అడిగే విధానంలో ఏ విధమైనటువంటి ఈ లోకంలో ఉన్న హిపోక్రసీ, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టుగా ఉండే స్థితి ఉండాలి, కానీ లేనిది ఉన్నట్టుగా ఉండకూడదు, ఉన్నది లేనట్టుగా ఉండకూడదు. ఇక్కడ ఈ వ్యక్తి కొరగాని వాడు. ఈ లోకంలో అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి ఆ బిడ్డకు తృణీకరింపబడిందిగా ఉంటున్నది. ఆ బిడ్డ మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడినటువంటి మాటని ఈ దినాన మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. మీరు చాలా సున్నితమైన మాటలు ఇవన్నీ కూడా. కేకలు వేయ మొదలు పెట్టెను. కేకలు వేసను అని మాటను మాట్లాడలేదు. కేకలు వేసను అంటే జరిగిపోయింది సంగతి. ఈయన ఇక్కడ ఏమంటున్నాడండి, కేకలు వేయ మొదలు పెట్టిననే మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. అనగా
నీ యొక్క మనోగతములో దేవుని యొక్క ఆలోచన వచ్చినప్పుడు, దేవుని ప్రార్థించాలని ఒక తలంపు నీలోనికి జరిగినప్పుడు, నీ యొక్క ఆత్మీయత ఏ రీతిగా ఉండాలంటే, soon after it has been generated in the mind, it has to be continued. ఎప్పుడైతే నీ మనస్సులో ఆ రీతిగా ఒక వెదతో కూడిన ఆలోచన వచ్చిందో, నీవు ఆ క్షణంలోనే దేవుని ప్రార్థించడానికి నీ యొక్క ప్రతి పరిస్థితిని, ఏ పరిస్థితి ఎప్పుడైనా ప్రక్కన పెట్టి దేవుని అర్థించి మనస్తత్వంలోనికి నువ్వు బయలుదేరాలని ఆత్మదేవుడు మనతో ఈ దినాన బయలుదేరుతూ మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి మన ప్రార్థన విధానంలో ఏంటంటే, కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే ప్రార్థనకు వెళ్ళాం. వ్యక్తిగతంగా నీ ప్రార్థన విధానాల సంగతి చెప్తున్నారు. ఒకవేళ నీకు రోడ్డు మీద తలంపు జరిగింది, లేకపోతే వేరే ప్రదేశంలోకి వెళ్ళారు, ఆ క్షణంలో నీవు మొదలు పెట్టాలి దేవుని కొరకు. దేవుడు నిన్నేమో ఆటంకపరచడు, అక్కడున్న పరిస్థితిని కూడా నీదేమి ఆటంకపరచవు. నీవు దేవునితో సంధి చేసుకుంటున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు, దేవుని యొక్క ఆత్మీయతను చూస్తున్నావు. దేవుడే నీతో ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా నిన్ను మాత్రం ఏ మాత్రము ఆటంకపరచవు. నిన్ను ఆశ్చర్యకరంగా మార్చే సిచ్యువేషన్స్ అక్కడ తయారవుతాయని నువ్వు గ్రహించాలి. ఆయన మొదలు పెట్టెను అన్నప్పుడే నెక్స్ట్ వచనం చదువుల తల్లి. గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా మరి ఎక్కువగా కేకలు వేసెను. అక్కడ విన్నప్పుడు కరుణింపి మరి కేకలు వేయ మొదలు పెట్టాను, మరి ఎక్కువగా కేకలు వేసెను. కేక అనే మాటని మనము గ్రామాల్లో చూస్తాం. కేక అనే మాటని గ్రామాల్లో హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్, 100 ఎకరాలు ఉంటాయి. ఆ 100 ఎకరాల్లో అనేక మంది పనివాళ్ళు ఉంటారు. ఆ పనివాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉంటారు. యజమానుడు కానీ ఆ యొక్క పని చేసేవారు కానీ ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే, ఒక వ్యక్తిని పిలవాలి అంటే ఆ యొక్క ప్రాంతంలో వారు కేకలు వేసి ఆ దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తిని పిలుస్తారు. ఆ కేక వేయాలి అంటే తనకున్నటువంటి శారీరం కూడా బలాన్నంతా ఉపయోగిస్తారు, తనకున్నటువంటి శక్తినంతా ఉపయోగిస్తారు. ఆయన నోటి ద్వారా వచ్చే శబ్దం ద్వారా ఆ పనివాడు కానీ ఆ యజమానుడు కానీ వినటానికి వీలైన సందర్భము సమీపము ఉన్నదో లేదో గ్రహించి వారి శక్తినంతా ఉపయోగించి కేకలు వేస్తారు. ఆ కేక వారికి మాత్రమే వినపడదు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినపడుతూ ఉంటుంది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. నీవు నా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైనా నీ చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఇంట్లో కేకలతో ప్రార్థనలు చెప్తున్నారని ఎవరన్నా అన్నట్లుగా మీరు విన్నారా? ఆ దినాన్ని నీ కుటుంబంలో ఆశీర్వాదాలు మొదలవుతున్నాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ దినములే నీ కుటుంబంలో నీకు ఆశీర్వాదాలు మొదలవుతాయి. అట్టి ఆశీర్వాదములకు వారసులైనటువంటి మనలను ఆయన ప్రతినిత్యము నీ కేక నిమిత్తము ఎదురు చూస్తున్నాడని నీవు గ్రహించాలి. ఎప్పుడైతే నీవు అలాంటి విధానాన్ని నీ ప్రార్థనలో చెప్పుకుంటావో, దేవుడి నెక్స్ట్ మాట చదువురా తల్లి. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని దేవుని యొక్క ఆత్మీయతో పరిపాలించే దేవుడు నీ కేకలు విని నీ ప్రార్థన విని నిలిచే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నువ్వు సామాన్యమైన మనుష్యుడివే, లోకములో ఏ విధమైనటువంటి శక్తి లేని వాడు, సాధారణమైన స్థితిలో జీవించేవాడు, మనుష్యుడే లెక్క చేయడు. నీ కేకలు నీ ప్రార్థన విని దేవుడు తన యొక్క సృష్టి క్రమాన్ని కూడా బానివేసి
నీ ఎదుట నిలబడే దేవుడిగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనుషులు నిన్ను లెక్క చేయలేమో కానీ నా దేవుడు నీ ప్రార్థన విని నీ ముందట నిలిచే దేవుడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తిని నీ కొరకు ఒక వ్యక్తిని పంపి నీ వేదనను తీర్చే దేవుడిని నువ్వు గ్రహించాలి. నీ కొరకు నీ యొక్క సమస్య కొరకు దేవుడు మనుష్యులను పంపే దేవుడిగా ఉంటాడని నీవు గ్రహించాలి. అక్కడ చదవబడిన వాక్యంలో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. లెమ్మని వారితో చెప్పిరి. ఎవరిని పంపాడు? దేవుడు ఒక మనుష్యుని నీ కోసం పంపిస్తాడు. నా దేవుడు ఊరుకుంటాడు. నీ ప్రార్థనలు వింటాడు, నీ కేకలు వింటాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఈ లోకంలో ఆయన ఎంత తిరుగుతున్నప్పటికీ నీవు సామాన్యుడివైనా కూడాను నీ ఎదుట నిలబడి దేవుడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. ఆయన ఏ మాత్రము కూడాను భేషజాలు లేని దేవుడు. నీ కేకలు, నీ యొక్క ప్రార్థనలో ఉన్న ఆత్మీయతను, శక్తిని చూసి దేవుడు నిలవబడి నీ కొరకు మనుషులను పంపి నీ వేదనను తీర్చే దేవుడిగా ఉంటున్నాడని ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. ఆయన నామాన్ని పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. దేవుడికి స్తోత్రాలు, దేవుడికి స్తోత్రాలు. ఆయన మాత్రమే నిలబడటం మాత్రమే కాకుండా ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏ మనుషుడికి విలువైనటువంటి యోగ్యకరమైన స్థితిని, ఆ భిక్షగాడి యొక్క ప్రార్థన స్థితిని చూసి దేవుడే ఆయన నామములో ఆ గ్రంథంలో లిఖించి నీకును నాకును తెలియచేసిన స్థితిని చూస్తున్నాం. భక్తిమయి. మన పేర్లు చచ్చిపోతే 2 రోజులు కూడా ఉండవు. పటాలు కూడా ఉండవు. ఇంట్లో రకరకాల పోజులతో ఉంటాయి పటాలు. మనం అట్లా పెట్టలో పెట్టేటప్పటికి ఈ పటాలు కూడా మాయమవుతాయి. కానీ భక్తిమై పేరు తరతరాలు మనందరికీ దేవుడు ఇచ్చే యోగ్యతను ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మన ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? కేకలు వేసి ప్రార్థనా జీవితం ఉన్నదా లేదని దేవుడికి రాదా మనల్ని ప్రశ్నిస్తున్నాడని మనము గ్రహించబద్ధమవుతున్నాం. ధైర్యము తెచ్చుకోమన్నాడు. అనేకమైన సమస్యలతో మనం జీవిస్తుంటాం. ఒక మాటలు మాట్లాడాలంటే ఈవేళ కరోనా అనే భయంతో ఉన్నారు అందరూ కూడా. ఈ కరోనా అనే భయంతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతున్నదే. దానికి ఏం పేరు పెట్టారు? 2వ కరోనా అని పెట్టారా? 2వ కరోనా అని పేరు పెట్టాల. సెకండ్ వేవ్ అని ఇంగ్లీష్ మాటలు పెట్టారు. అంటే ఏంటంటే వేవ్ అంటే తరంగము, ఉప్పెన. కరోనా గాలినే ఒక ఉప్పెన లాంటిదే. సముద్ర ప్రాంతం చూడండి, తరంగాలు ఏ రీతిగా పడిపోతుంటాయో అలాగే ఎగిరి మరలా పడుతుంది, మరలా ఎగిరి మరలా వస్తుంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అతలాకుతలం చేస్తూ ఉంటుంది. అనగా 2వ కరోనా అనకుండా 2వ తరంగము, 2వ ఉప్పెన మానవునికి దేవాతి దేవుడు అనుగ్రహించాడనే స్థితిని మానవుడు గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథములు అనేకమైనటువంటి తెగుళ్ళని మనం చూసాం. అది మానవుడికి, దేవునికి, మనుషుని యొక్క జీవన క్రమానికి, ఆత్మీయతకు సంబంధించి ఆయన ఉగ్రత తెలియజేసే విధానమే ఒక భాగము తెగులై ఉంటున్నది. దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. నీ పాపము నుంచి నిన్ను విడుదల చేశాడు తన ప్రియ కుమారుని ద్వారా. అయితే నీవు నీతియుక్తముగా జీవించి నాకు నీవు ప్రాధాన్యత జీవించాలని ఒక యోగ్యకరమైన స్థితిని నీకు అనుగ్రహిస్తే మరచిపోయి నీ సొంత జ్ఞానము చొప్పున నీకు నీవుగా జీవిస్తావని దేవుడు ఒక చెంపదెబ్బ కొడుతున్నాడు. అయినప్పటికీ మనకు బుద్ధి రాదు.
నేను సాయంకాల ధర్మల అర్జున్లో ఒక వచనాన్ని చెప్పాను. అహరోను మోషేలు తెగులుతో ఉన్నటువంటి మనుష్యుల మధ్యను, తెగులు రానటువంటి మనుష్యుల మధ్యను నిలబడి ఉన్నారు. ఆ తెగులు ఆ యొక్క దైవజనులు దాటి ఆత్మికులో బలపరచబడిన బిడ్డలపై రాలేదు. ఆ తెగులు ఉన్న వారై మరణించారని ఈ వాక్యంలో నేను చూశాను. దేవుని సన్నిధిలో ఉన్న వారికి తెగులు లేదు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి స్తోత్రం. దైవజనుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో బలపరచబడి దేవుని బంధంలో స్థిరపరచబడిన ఏ విశ్వాసికి తెగులు భయము లేదు. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఈ సెకండ్ వేవ్ అనే భయాన్ని వదలని దేవుడు ఇద్దరు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. పొందని మీరు తీసుకొని ధైర్యము. దేవుడు మాట్లాడుతున్నాడు. నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యముగా ఉండము. ఆ తర్వాత తల్లి అందుకు యేసు అతడు వాడు పట్టను పారవేసి దిక్కున లేచి యేసునందుకు వచ్చెను. గుడ్డివాడు ఎలాగొస్తాడండి? గుడ్డివాడు ఎలాగొస్తాడండి? యేసు ఎక్కడున్నాడో తెలుస్తుందా? లేకపోతే శిష్యులు ఎక్కడున్నారో తెలుస్తుందా? ఎలాగొస్తాడు గుడ్డివాడు? ఆత్మతో దేవుడు నడిపిస్తాడు. నిన్ను కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చూపిస్తాడు. ఈ యొక్క గుడ్డివాడు ఎక్కడికి వెళ్ళాడు? స్ట్రైట్ టు జీసస్. పిలిచిన శిష్యులు ఈయన వెళ్ళింది యేసునందుకు వెళ్ళారు. దేవుడు నిన్ను ఆత్మతో మాట్లాడి ఏ ప్రదేశంలో నీవు నివసిస్తే నీకు క్షేమము, ఆ ప్రదేశంలో నిన్ను పంపించి నీ యొక్క అభ్యర్థనను విని ఆ యొక్క కోరికను తీర్చే దేవుడుగా ఉంటున్నాడని నీవు గ్రహించాలి. ఆ విశ్వాసాన్ని నీలో ఉంచుకోవాలి. అదర్వైజ్ నీ ప్రార్థనకు వృధా, నీ ప్రార్థనకు సమాధానం రాదు. ఇక్కడ మాట్లాడండి. ఈ జస్ట్ వెంట్ టు జీసస్, స్ట్రైట్ టు జీసస్. ఆ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఇక్కడ యేసు నేను నీకేమి చేయబోచున్నానని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అక్కడ ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా అని పిలిచాడు నా దేవుని. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? బోధకుడా అని పిలుస్తున్నాడు. నీవు దేవుని అర్థించేటప్పుడు ఆయనకున్న నామాలన్నీ కూడాను నీవు ఆయనకు తెలియచేయాలి. ఆయనను ప్రస్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. దేవుడికి అది ఇష్టమై ఉంటున్నది. బోధకుడా ఏమంటున్నాడు? ఆయన కోరికను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నాకు దృష్టి కలుగ చేయము. దట్స్ ఆల్. మనం ప్రార్థన చేసేటప్పుడు దాంట్లో మళ్ళీ హిపోక్రసీ. స్ట్రైట్ గా చెప్పం. నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి సింగులర్ నెంబర్ లో చెప్పండి. ప్రతి భాష నీకు అర్థమైన రీతిలో కాకుండా దేవుడికి అర్థమైన రీతిలో చెప్పండి. నీ పేరు చెప్పు, నీ పేరుకు కావలసిన అవసరత చెప్పు, నీకున్న బలహీనత చెప్పు, నీకున్నటువంటి ప్రతి పరిస్థితి చెప్పి నీకు అది కావాలా వద్దా చెప్పు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి స్తోత్రాలు. దానియేలు భక్తుడు ప్రార్థన చేసి దానియేలును నేను ప్రార్థన చేస్తాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేసి దావీదును నేను ప్రార్థన చేస్తాడు. నీవు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు? నీ పేరు దేవుడికి చెప్పవా? నీ పేరు దేవుడికి తెలుసు, అయినా నీవు చెప్పవలసిన నావడేంటి? నేను ప్రార్థన చేస్తాను. జడ్సన్ నేను ప్రార్థన చేస్తున్నాను స్వామి, నా ప్రార్థన మీరు వినాలి అని భిక్షకుడైనటువంటి భక్తుల మనకి తెలియజేస్తాడు. దేవుడికి ఇస్తారు. కాబట్టి మన ప్రార్థన విధానంలో కఠినమైనటువంటి స్థితి నీలో ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యములను నీకు తెలియజేస్తాడు, నీకు అనుగ్రహిస్తాడని, దేవుడే నీ యొద్ద నిలిచి నీ కోరికను తీర్చేవాడుగా ఉంటున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. తర్వాత మాటను కూడా చదువుకుంటూ వస్తున్నాం. అందుకు యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని
చెప్పాను. ఫండమెంటల్ ఆఫ్ ది బైబిల్. పరిశుద్ధ గ్రంథములో ప్రధానమైనది ఏంటంటే విశ్వాసము. నీ విశ్వాసము అనేది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ప్రేయర్, ఆ ప్రార్థన జనరేట్ అయిన నీ హృదయంలో జనరేట్ అయిన ఆ తలంపు నుంచి దేవుడు ప్రత్యక్షమయ్యే తలంపు వరకు నీ విశ్వాసం ఎలాగుందని నిన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నీ విశ్వాసం ఎలాగున్నది? నేడు తరంగములు లాగొచ్చే ఈ రెండవ వేలు లాగుందా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ తరంగములు ఇట్లా ఎగిరిపడే విశ్వాసమా, లేకపోతే స్థిరముగా ఉన్న విశ్వాసం అని అడుగుతున్నాడు. యాకోబు భక్తుడు చెప్తున్నాడు చూడండి, 1వ అధ్యాయము 6వ వచనములో ఈ సత్యాన్ని ఆయన తెలియజేస్తూ మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. యాకోబు భక్తుడు 1:6వ వచనములో ఆత్మ సత్యాన్ని ఈ రీతిగా తెలియజేస్తా, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక నీ యొక్క ప్రార్థనలు దేవుని అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ప్రార్థనలో నీవు ఒకటి కావాలని కోరుకున్నప్పుడు నీకున్నటువంటి విశ్వాసత ఎలా ఉండాలంటున్నాడంటే సందేహింపక. సందేహింపకని ఏమన్నారు తర్వాత? సందేహింపక. ముందు సందేహాన్ని ఏం చేయండి, వాళ్ళు ముడి కట్టేసి తీసుకెళ్ళి అలా పారేసేయండి. ఆ సందేహం అనేది నీలో ఉంటే నాకు రాదేమో, నేను అంత భక్తిపరుడు కాదేమో, ఇది ఎందుకు తగ్గిపోద్ది అనకండి. అసాధ్యమైనది సుసాధ్యము చేయగల ఏకైక దేవుడు ఆయన నామము దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి అటువంటి దేవుని మనము కలిగి ఉంది ఇంకను ధైర్యం లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నా. ధైర్యము తెచ్చుకోండి, సందేహాన్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టి దేవుని విశ్వాసంతో అడగండి. ఆ తర్వాత మాట చదవండి తల్లి. సందేహించువాడు, ఇప్పుడు వినండి, సందేహించువాడు గాలి చేత రేపబడి వేగిపడు సముద్ర తరంగములకు వేగపడి నేను ఒకసారి చదువుతాను. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. సందేహించువాడు. నీ యొక్క ప్రార్థనకి ముందు సందేహం ఉంటే చాలా సున్నితమైన మాట. గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును. ఇప్పుడు మన కరోనా అది గాలిలో ఉందట. ఇప్పుడు కరోనా గాలిలో ఉందట. గాలి చేత రేపబడినటువంటి సముద్ర తరంగం. గాలి ఏమో ఇక్కడ ఉంటుంది, తరంగం సముద్రంలోనేమో నీరుంటాయి. ఆ నీరు నిశ్చలముగా ఉంటాయి. ఈ గాలి ఏం చేస్తుందంటే నిశ్చలముగా ఉన్నటువంటి ఆ యొక్క సముద్రపు నీళ్లను తరంగాలుగా లేపుతుంది. దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని ఎరిగిన వారందరూ దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. స్థిరత్వంతో ఉంటుంది సముద్రం, ఎప్పుడు నిర్మలముగా ఉంటుంది. ఎప్పుడు చూడండి మీరు. అయితే గాలి చేత ఆ సముద్రపు నీరు తరంగాలుగా లేపబడుతుంది. 1977లో పుట్టిన వాళ్ళు, పుట్టకుండా అప్పుడు ఉన్నవాళ్ళు, ఒక చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, నాలాగా యవ్వన ప్రాయంలో ఉన్నవారికి తెలుస్తుందని. ఆ తరంగాలు ఎలాగొచ్చినాయంటే అప్పుడు ఇదివరకు ఎలక్ట్రిసిటీ పోల్స్ ఎనపై ఉండేవి, ఎంతంత లావు ఉండేవి. తెల్లవారేసరికి ఇలా ఒగ్గిపోయింది, యూజ్ షేప్ లో ఒగ్గిపోయింది. అక్కడేమో సముద్రంలోనేమో తరంగము ఆ ఊరంతా వచ్చి పడింది. నీ అవిశ్వాసం అలాగుంటే నీ ప్రార్థనకి సమాధానం ఏమొచ్చింది? నీ అవిశ్వాసం అలాగుంటే నీ ప్రార్థనకి సమాధానం ఏమొస్తుంది? అవిశ్వాసానికి అంత బలం ఉంది. అవిశ్వాసానికి లోకము మీద, లోకాధికారి మీద బలమన్నది.
నీ విశ్వాసానికి దేవునితో బలపడండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా నీవు అవిశ్వాసముతో ఉండదు. లోకాధికారి యొక్క బలములోనికి వెళ్ళిపోతామని చెప్తున్నాడు. లోకాధికారి ఏ క్రియలు చెప్పడం, అబ్బో అలా మనం సముద్రం తరంగాలను కానీ లోకాధికారి బలం ఎలా ఉంటుంది, నీ విశ్వాసం ఎలాగుందంటే నేను గుడ్డివాడి నాకు చూపి ఇవ్వండి దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. అది అసాధ్యము కానీ సుసాధ్యము చేయగల దేవుడు. నీ విశ్వాసముని బట్టి మనకు ఒకటి నూతనమైనది ఆశ్చర్యకరమైన స్థితి మన జీవితాల్లో జరిగిందంటే నీ నీతిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి జరిగిందని దేవుడి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడి స్తోత్రాలు చెప్పండి. ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుడును అట్టి మనుష్యుడు, చదవండి అది, అట్టి మనుష్యుడు విమనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక దొరుకునని తలంచుకొనరాదు. విమనస్కుడికి నువ్వు కోరుకున్న ఉపయోగం లేదు. అవిశ్వాసి నువ్వు కోరుకున్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఈ రెండు లేకుండా నువ్వు గంటల గంటల ప్రార్థన చేసినప్పుడు కానీ ఒక్క క్షణము చాలు. భర్తను చెబుతున్నాడు, శబ్దము విన్నాడు నా దేవుడు వెళ్తున్నాడని. శబ్దమే విన్నాడు, ఆయనను చూడలేదు. ఆయన పిలుపునందుకని ఆయన ముందట నిలబడి గుడ్డివాడు, పుట్టి గుడ్డివాడు. ఆయన ముందర ఎవరు కూడాను ఆయన దారి చూపించినట్టుగా గ్రంథంలో చూపించలేదు. కాబట్టి అట్టి స్థితిని ప్రార్థనలో ఉన్నప్పుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు దేవుడు నీకు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నీవు దేవుని ఎరుగక సాతాను యొక్క బంధకములో ఉండి జీవించిన వాడవు. అట్టి స్థితి యేసయ్య యొక్క నిష్కళంకమైన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి ఆయనను ప్రార్థించడానికి యోగ్యతను అనుగ్రహించినటువంటి ఏకైక దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక శక్తివంతమైన స్థితిని అనుగ్రహించి నీకు ఇచ్చినటువంటి కుమారత్వాన్ని నిలుపుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, గలేషియన్స్ లో ఒక మాటని చదువుకుంటూ వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. గలేషియన్స్ 4. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని కుమారుని ఆత్మను దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి ఒకసారి స్తోత్రం. నీకు ప్రార్థన చేసే బలహీనత అవ్వచ్చేమో, మాటలు రావేమో, నీలో బలహీనమైన పరిస్థితులు ఉన్నాయేమో దేవుని సన్నిధిలో. అయితే ఆయన ఏమంటున్నాడంటే తన కుమారుని ఆత్మను ఆ మాటను మీరు అందరూ మాట్లాడుకుని దేవుడు మన హృదయములలోనికి పంపెను. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. నీవు ప్రార్థన చేయాలంటే ఆయన ఆత్మ నీలో ఉన్నది. నీవు ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని పొందాలంటే ఆయన ఆత్మ నీలో ఉన్నదని నువ్వు గ్రహించాలి. ఆయన ఆత్మ ద్వారా నీకు శక్తివంతమైన స్థితిగతులు వస్తాయని నీవు విశ్వసించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న మాటను కూడా మనం ఎప్పుడు చదువుకునే మాట 8వ అధ్యాయంలో ఉన్న 26వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము నువ్వు ఒకవేళ బలహీనుడు అని అనుకుంటావేమో ప్రార్థన చేసేటప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందిట? ప్రార్థన చేసి సహాయం చేస్తుంది. ఏ మాటతో మాట్లాడాలో ఆయన ఇస్తాట. ఒక రోజు నీకు కొత్తగా ఇస్తుందేమో, రెండో రోజు, మూడో రోజు నీ ప్రార్థనలో ఒక శక్తి మారిపోతుంది. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా మాట్లాడరా తల్లి, అదే మాటని. హల్లెలూయా. అటువలే మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో
మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తిము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు. నీకు ఆ బాధపడి లేకుండా ఉంది కదా. నీవు చేయవలసింది ఏంటంటే భక్తుల మీ వలె మనస్సులోనికి ఆలోచన ఇచ్చిన వెంటనే నువ్వు అక్కడ నుంచోటమే కూర్చోటమే. ఆయనే నీ పక్షంగా ఉండి ఆయనే నీ ప్రార్థన చేసి ఆయనే నీకు మేళనిస్తాడు. ఎక్కడ ఇలాంటి గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంతర్గతమైన ఆయనే చేస్తారంటున్నాడు, నీతో ఉంటారంటున్నాడు, నీ కోరికలు నెరవేరుస్తారంటున్నాడు. Despite of all these things we are permitted to pray the Lord. ఇవన్నీ ఉన్నప్పటికీ మనం దేవుని ప్రార్థించడానికి యోగ్యత లేకుండా ఎవరైనా ప్రార్థించబడి ఇట్లా అంటారు. ప్రతి ఒక్క విశ్వాసి ప్రార్థనలో నలగాలి, మండిపోవాలి, మంటలుగా బయటకు రావాలి. ఇక్కడి నుంచి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. అగ్ని జ్వాలలు 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములు వారు ప్రార్థన చేస్తుంటే ఇంటి మీద నుంచి కనపడుతున్నాయట, అగ్ని జ్వాలలు కనపడుతున్నాయట. ఎంతమంది ప్రార్థన చేశారు అక్కడ? 120 220. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. 120 people. హల్లెలూయా హల్లెలూయా. 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ 2వ వచ్చినప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకుని అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఆ యొక్క కూడి ఉండేది. ఆ యొక్క స్థితి ఆ గృహంపై వచ్చి అగ్ని జ్వాలలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారికి అక్కడ ఆ యొక్క నెక్స్ట్ వచనాలన్నింటిలో మీరు చూసినప్పుడు అగ్ని జ్వాలలు ఇంటి మీద కనపడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ స్థితి సంఘాల్లో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ప్రార్థనలుగానే భయపడకండి. నువ్వు దేవునితో మాట్లాడబోతున్నావు. దేవుడు నీకు ఇష్టమైన వాడు. ఆయన నీకు ఆత్మను నీలో ఉంచాడు. ఆత్మతో నీకు ఏదైతే ప్రార్థన చేయాలో ఆయన తెలియజేశాడు. భక్తులో నీకు దేవుడు అదే తెలియజేసి యోగ్యకరమైన స్థితి అనుగ్రహించాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ రీతిగా కేకలు వేసి మరి బిగ్గరగా కేకలు వేసి ప్రార్థనలో దేవునికి కేకలేదానికి శాంటిటీ ఎలాగుందో చెప్పాను నేను. గ్రామం అంతా వినపడితే ఒక కేక వేస్తే ఆ కేకలో ఉన్నటువంటి ఎందుకు ఆ మాటలు నీవు రాశాడు దేవుడు? నీ ప్రార్థనకు ఆ వెలోసిటీ ఆఫ్ ది ఎలక్వెన్సీ ఆఫ్ ది సౌండ్ హ్యాస్ టు బి రీచ్ ద గాడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ యు. నీలో ఆ వెలోసిటీ ఉండాలా, ఆ శక్తి ఉండాలా, ఆ యొక్క భావము దేవునికి తెలియజేసే స్థితి ఉండాలా, వేదన తెలియజేసే స్థితి ఉండాలా. ఎందుకు స్వామి నాకు ఇది ఇవ్వవు? ఒకరోజు పక్కింటి వచ్చి అడగాలి, ఏంటంటే కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి కదా నిలబడ్డట్టే దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాళ్ళు వచ్చి అడిగారంటే వాళ్ళు దేవుడికి నిలబడ్డట్టే. నీ కోరిక నెరవేరినట్టే దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకోండి. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని ఆత్మ కృపను బట్టి కేకలు వేసినప్పుడు అనేకమైన అద్భుతాలు పరిశుద్ధ గ్రంథంలో చూశాం. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి జనాంగాన్ని దేవాతి దేవుడు కనానులోనికి ప్రవేశపెట్టాలి. శత్రువు బహుబలమైన వాడు. శత్రువు యొక్క బలమునకు మించిన బలము వీరి దగ్గర లేదు. వారికి ఉన్న బలము ఒకటే, ప్రార్థనా శక్తి ఉన్నది. ఆ ప్రార్థనా శక్తితో దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. అటువంటి విశ్వాసులను దేవుడు కనపరుచుకొని ఆ యొక్క ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క కోటను పగలగొట్టడానికి శక్తి లేని వారు, వారికి ఉన్న శక్తి ఒకటే శక్తి, ప్రార్థనా శక్తి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెహోషువ 6:20లో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యాజకులు బూరలు ఊదగా యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టుకొని దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ఆ ప్రాకారాలు ఎలాగుంటాయంటే మేము ఎరుకో వెళ్ళాం. ఆ పడిపోయినటువంటి ఆ గోడల్ని మేము చూసాం. అవి ఎవరు కదిలేదు ఇంతవరకు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటాయి ఆ గోడలు, రాళ్ళన్నీ కూడా అలా పడిపోయాయి. అంత స్ట్రాంగెస్ట్ వాల్స్ చైనా వాళ్ళని మనం అందరం వింటుంటాం. అలాంటి గోడలు అవి. ఒక ఆర్కియాలజికల్ అనలిస్ట్, క్రిస్టియన్ అనలిస్ట్, ఆయన ఏం రాస్తారంటే, ఇక్కడ చదవండి మీరు. ఇక్కడ ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని. గోడలు పడిపోయాయి. ఆ గోడలు ఎలా పడ్డాయని అతను విశ్లేషణ ఎలా రాశాడంటే, దేవుడు ఎంత గొప్పవాడంటే అప్పుడట ఆ క్రింద భూకంపాన్ని దేవుడు కలుగ చేశాడంట. ఆ భూమి ఆ రోజు అది ఇట్ హాస్ బీన్ రికార్డెడ్ ఇన్ ది రికార్డ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడ భూమి కంపించిన స్థితి ఆ రోజున ఆ సమయంలో రికార్డ్ అయిందట. ఆ రికార్డ్ అయిన భూకంపం కూడా ఎలాగ భూకంపం వచ్చిందంటే, వీళ్ళు అది ఎక్కి వెళ్ళడానికి వీలుగా మెట్లుగా పడిందంట. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆ భూకంపాన్ని కూడా శాసించాడు దేవుడు. అవి మెట్లులాగా పడాలి అంతే. ఆ భూకంపం కూడా దంచింది. ఆ రీతిగా మెట్లు ఎక్కడానికి వీలుగా ఇక్కడ చక్కగా చదివినప్పుడు నాకు అర్థమైంది. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రకారం ఎక్కి పట్టణమును పట్టుకొని చక్కగా మెట్లు ఎట్లా ఉంటే అలాగే ఎక్కిపోయారు. నీ కష్టమైన స్థితిలో నుంచి కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని గ్రహించు. ఎలాంటి కష్టమైన కూడా నేను కూడా సినాయి పర్వతం ఎక్కినప్పుడు మిడ్ నైట్ వల్ల కాట్ల హెప్పికున్నా. అప్పుడే రిటైర్ అయ్యాను. ఎక్కాల్సిందే మోషే ఎక్కాడు, నేను ఎక్కకూడదని. ఆయన ఎక్కింపు చేశాడు. రాత్రి బయలుదేరి టార్చ్ లైట్ ఉంది నా చేతిలో. నాతో వచ్చిన వాళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. సరే ధైర్యం చేసి ఎక్కుతున్నా. నాకు ఓపిక లేదు. నాదరికి ఎస్ఐ 15 కిలోమీటర్స్ అది. మెట్లు లేవు. వైల్డ్ స్టోన్స్ ఇలాగుంటాయి అన్నమాట. ఇలాగుంటాయి. పక్క చీల్చి అట్లా వెళ్ళాలన్నమాట. దేవుని మహాకృప ఏంటంటే, బలము లేని వాడిని, శక్తి లేని వాడిని, ఎక్కలేని వాడిని, వృద్ధుడుగా ఉన్న వాడిని నా దేవుడు దిగిన ఆ ప్రదేశం మీదకి నన్ను తీసుకొని వెళ్ళారు. తెల్లవారుజాముకి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. నా విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కరెక్ట్ గా ఆ సమయానికి వెళ్ళాలి. అక్కడ యెహోవా దేవుడు దిగిన ప్రదేశం. అక్కడ దేవాలయం చర్చ్ కట్టారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి నేను. అది నా విశ్వాసం. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నుంచోని ఇట్లా చూస్తున్నాడు. సూర్యుడు కింద ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. అంత హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ మౌంటైన్. అక్కడ దేవుడు ఎన్నిక చేసుకొని ఆ స్థలం మీదకి దిగాడు. ఆయన ఎన్ని పర్యాలు దిగాడు మోషే అన్ని పర్యాలు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. 120 సంవత్సరాలు మోషే. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. శక్తిహీనుడు అయినా కూడా నీ ప్రార్థనను మొరను కేకను విని దేవుడు ఆశ్చర్యకరంగా మారుస్తాడని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలి. కేకలు వేసే స్థితి. ప్రకటనకారుడు ఒక సందర్భాన్ని, రేపు జరగబోయే సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయము 10వ వచనములు ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 7:10. ఆ ప్రకటన 7:10 చదవాలందరూ. బ్రహ్మాసనాసీనుడైన మా దేవునికి మా రక్షణకై స్తోత్రమని దేవుని దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. ఏంటట?
సింహాసనాసీనుడైన మా దేవునికి బాగా బయట పెట్టుకో. గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ గొప్ప కేకలు వేసాడు బతులు ఇక్కడ రేపు ఈ శబ్దంతో మాట్లాడాలి. ఏంటంటే మహాశబ్దము దేవునికి స్తోత్రం. రేపు నీవు దేవుని సన్నిధిలో నీ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితి అభివృద్ధి చూసి ప్రార్థన చేయడానికి భయపడతావు. రేపు నువ్వు ఎలాంటి చేయాలన్నా మహాశబ్దముతో చదువుర తల్లి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి కేకలు వేసే స్థితిని దేవుని దగ్గర నీకు ఉండాలి. అక్కడ ఏంటంటే ఆ మాటలో అర్థం ఏంటంటే నీలో ఉన్న ఆనందాన్ని నీకు తెలియజేయబోతున్నావు. నీలో ఉన్నటువంటి రక్షణానందాన్ని తెలియజేయబోతున్నావు. కృతజ్ఞతలు తెలియజేసే కేకగా రేపు ఉండాలి. ఆ కేక నీలో నుంచి ఉద్భవించాలి. ఆ కేకను దేవుడు చూసి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలి. చూడండి, ఆ కేకను వేసే జనాంగము ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. పై వచ్చిన 9వ వచనాన్ని చదువుకుంటున్నాం. అటు తరువాత నేను చూడగా అదిగో ప్రతి జనములో నుండి తల్లి ప్రతి జనములో నుండి దేవుడు చెప్తున్నాడు, ప్రతి జనము ప్రపంచంలో ఉన్న జనాల్లో నుండి నీవొకడివి. రేపు మహాశబ్దముతో దేవుడికి రక్షణ కృతజ్ఞతలు చెల్లించే శబ్దములు చేయబోతున్నావు. దేవుడికి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. రేపు నువ్వు ఆ సమూహంలో ఉండాలి. ఉంటారన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా, 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 అందరూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని మనము కలిగి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే సమూహంలో మనము కూడా చేర్చబడాలి. హల్లెలూయా. అంత గొప్ప యోగ్యతను మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క స్థితి మనకు ఆత్మీయతను బలపరుచుకునే స్థితిలోనికి స్థిరపరచుకోవాలి. కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక సత్యాన్ని చదువుతున్నాం. దాన్ని ఏమంటారంటే 2 కొరింథీ 5:17 ఈ యొక్క ఆత్మీయతతో ఎదిగినటువంటి స్థితి దృష్టి ఆత్మీయ దృఢితగా కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక్కటే గమనించండి, మీరు ఒక్కటే గమనించింది. వాడు నూతన సృష్టి అనే ఒక గొప్ప తెలుగు మాట రాశాడు. క్రియేషన్. నువ్వు ఆదిలో దేవుడు ఎలాగైతే క్రియేట్ చేశాడో, ఆదిలో దేవుడు ఎలాగైతే సూర్యచంద్ర నక్షత్రాదులను భూమిని నీటిని క్రియేట్ చేశాడో ఆ రీతిగా నిన్ను పాపివైన నిన్ను యేసుక్రీస్తునందు నువ్వు రక్షింపబడిన నీవు ఒక సృష్టిగా ఒక బలమైనటువంటి యోధుడిగా ఉన్నావని నువ్వు గ్రహించావా? ఎప్పుడైనా కూడా దేవుడికి స్తోత్రాలు చెప్పుకో. అంత శక్తివంతమైన వాడవు నీవు. ఒక సృష్టిని సృష్టింపగల దేవుడు నిన్ను ఒక సృష్టిగా సృష్టించాడు. 7 దినాలు ఒక దినాలు ఒకటి 7వ దినం ఆయన రెస్ట్ తీసుకుంటే నిన్ను ఒక రోజును నిన్ను సృష్టించడానికి పట్టింది. ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించి పవిత్రపరిచి ఒక నూతనమైన సృష్టిగా పాపము నుంచి విడుదల చేసే స్థితిని దేవుడు అనుగ్రహించాడని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? నీలో అంత బలముగా నువ్వు గ్రహించావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వర్డ్ చదువురా తల్లి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నీవు క్రొత్తవాడివి, నూతనమైన వాడివి నువ్వు గ్రహించినప్పుడు నీలో ఈ పిరికితనము పోతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మీయతో కూడిన బలమైనటువంటి ఆశ్చర్యకరమైన స్థితి నీలో ఎదుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు.
ఆయన అడిగి పొందలేని జనాంగంగా ఇంకను మనం ఉంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు బర్తులెమియా ద్వారా మనకి ఒక చెంపదెబ్బ కొడుతున్నాడు. కేకలు వేసి తన దృష్టిని సంపాదించుకున్నవాడు పుట్టు గుడ్డివాడు. దేవుడే నిలిచి ఆయన ప్రార్థనకు సమాధానం ఇచ్చినవాడు. దేవుని యొద్దకు గుడ్డివాడై ఉండి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు బర్తులెమియా. ఆయన నామము పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినట్లుగా దేవుడు చేశాడు. నీ యొక్క నామం కూడా ఆయన గ్రంథంలో రేపు లిఖించబడాలి. ఆయన గ్రంథంలోనికి నీ నామము రావాలి. అక్కడ అనేక గ్రంథములు కలవు. అందులో నీ యొక్క నామం ఉన్నదా లేదా నీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటనకారం చెప్తున్నా ఈ మాటని మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు. జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. దేవుని యొక్క నామం, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనమందరం కూడా మన నామములు అక్కడ లిఖించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుండగా అక్కడ అనేక గ్రంథములు కలవని ఒక మాట ఉంది. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము ఒక వేరొక గ్రంథము కలదు. ఆ గ్రంథములో యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అనేక గ్రంథాలు ఉన్నాయండి. అక్కడ జీవ గ్రంథం ఉన్నదండి. నీ నామము లిఖించే స్థితి నువ్వు సంపాదించుకొని ఏ రీతిగానైతే బర్తులెమియా నామము లిఖించబడినది ఆ రీతిగా కేకలు వేసి ప్రార్థన చేసే స్థితిని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 యోహాను 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 5:16వ వచనము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మన సహోదరుడు వేడుకొనును అతని బట్టి జీవము దయచేయును కలదు. వేడుకొనవలెనని చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము. మనం చేయవలసింది ఏంటంటే ఒక వ్యక్తిని రక్షించడానికి మన ప్రార్థనా విధానాన్ని కూడా మార్చుకోవాలి. మన అవసరతలే కాదు, ఒక వ్యక్తి రక్షణ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన బంధువులు అనేక మంది రక్షింపబడిన వారు ఉన్నారు. నీ యొక్క గృహీతను ఇవ్వటం కంటే కూడా రక్షణ కూడా అంతకంటే గొప్పది. యేసుక్రీస్తు అందుకే భూలోకానికి వచ్చారు. కాబట్టి మరణకరమైన పాపము నుంచి విడుదల చేసే ప్రార్థన నీలో ఉండాలి. ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయండి. నీవు ఒకరికి ఏ విధంగా అయితే ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నావో అలాగే ఒక వ్యక్తి రక్షణార్థమైనటువంటి స్థితి గురించి ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి 21వ వచనం అందులో చదవండి. 1 యోహాను 5:21. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. అవి మనల్ని టెంప్ట్ చేస్తుంటాయి ప్రతినిత్యం. అనగా శారీరక్షలు. విగ్రహములంటే విగ్రహములను ఆరాధించడం అనేది ఒక వంతు అయితే శరీరక్షలనేవి కూడా విగ్రహాలే. ఆ శరీరక్షల జోలికి వెళ్ళకండి. ఆత్మీయంగా బలపరచబడి దేవుని యొక్క ఆత్మీయతను అడగండి. దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటున్నా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. లూకా సువార్త 11వ అధ్యాయములో ఉన్న 13వ వచనాన్ని చదువుకుంటున్నా. లూక్ 11th chapter 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి పరిశుద్ధాత్మను దేవుణ్ణి అడగండి, నిశ్చయముగా ఇస్తాడంటున్నాడు. కేకలు పెట్టి అడగండి. మీరందరూ ఆ స్థితిలోకి వచ్చినప్పుడు సంఘము కిటకిటలాడిపోయి గుంటూరు ప్రాంతం అంతా అగ్నిమయాన్ని చూడాలి. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా
పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు అనేకమైన కోరికలు కోరుకున్నారు. యాకోబు భక్తుడు జెనసిస్ 32:26 ఒక హెల్ప్ సహాయం కొరకు అడుగుతున్నాడు కేకలు పెట్టి. జెనసిస్ ఆదికాండము 32:26 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. మీరు ప్రార్థనలో దేవుని తల పట్టుకోవాలి. కాళ్ళు పట్టుకోండి అని నిలబడి ఉంటాడు. అక్కడ కాళ్ళు పట్టుకోవడం కానీ దేవుడు కార్యం చేస్తాడు. భక్తుడైనటువంటి యాకోబు ఎందుకు కొరగాకుండా ఇంటి నుంచి వాళ్ళ అమ్మగారు పంపిస్తే ఒక్కడిగా వెళ్ళాడు. అనేక మంది జనాంగంగా వచ్చాడు, ఆస్తిపరుడిగా వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న మహారాజు అయినటువంటి ఫరోని ఆశీర్వదించే స్థితికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రాలు. అద్భుతమైన శక్తివంతమైన స్థితిని కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు మోషే భక్తుడు. ఆయన యొక్క గర్భం నుంచి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఒక నాయకుడిగా దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి స్థిరపరచబడే వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఆ స్థితిని కలిగి ఉండి తన యొక్క పితరుడైన యేషోవు ఎముకల కొరకు ఎదురు చేసిన వాడిగా ఉన్నాడు. పునరుత్థాన శక్తిని కలదని నిరూపించినటువంటి జనాంగముగా ఉన్న వ్యక్తుల యొక్క దేవుని మనం కలిగి ఉండి మనం ప్రార్థించుకుంటున్నాము. నీ కేకలు ఎలా ఉన్నవి? ఆ యొక్క సల్మద వాయిస్ జ్ఞానము కొరకు ప్రార్థన చేశాడు, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. సహాయం కొరకు దావీదు అడిగాడు, సహాయాన్ని సంపాదించుకున్నాడు. అదే రీతిగా పౌలు భక్తుడు రక్షణ కొరకు అడిగాడు, రక్షణ సంపాదించుకున్నాడు. అదే రీతిగా డేనియల్ ఆ యొక్క ఆత్మీయతతో కూడిన స్థితిని అడిగాడు, ఆయన సంపాదించుకున్నాడు. ఆ రీతిగా మనము కూడా పరిశుద్ధాత్మ వరంలో అడుగుదాం. 2 కొరింథీ 12 చదువుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకున్నాం. 2 కొరింథీ 12 ఎలాగనగా ఒకరికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును జ్ఞానవాక్యమును ఆత్మ వలన విశ్వాసమును ఆ ఒక్క ఆత్మ వల్లనే మరి ఒకరికి శక్తియు మరి ఒకరికి ప్రవచన వరమును ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మనకి యోగ్యతను ఇచ్చాడు. మరి ఒక్కరికి అంటే ఆ మరి ఒక్కరిలో నేను ఉన్నాను అనుకోండి, దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆ మరి ఒక్కరి గుంపులో నేను ఉన్నానని దేవుడు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ కేక కొరకు ఎదురు చూస్తున్నాడు, నీ యొక్క ఆత్మీయత కొరకు ఎదురు చూస్తున్నాడు, నీ యొక్క ఆత్మీయతతో కూడిన జీవన విధానాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఇంతేనాక ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిలో భయపడద్దు, జాగ్రత్తగా ఉండు, ధైర్యంతో ఉండు. దేవుడు నీ సన్నిధిని ఉంటున్నాడు, నీ ఎదురు నిలబడుతున్నానని చెప్తున్నాడు. అట్టి స్థితి మన సంఘమునకు మన బిడ్డలకు లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు అనుగ్రహించి కృపలో భద్రపరచబడును గాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నా